తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని పిటిషనర్ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇరువురు చర్చించుకుని తేదీ చెప్పాలని హైకోర్టు సూచించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దీంతో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది చక్రధర్ గౌడ్కు గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు లాయర్లు కేసు వాదిస్తారని పిటిషనర్ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇరువురు చర్చించుకుని తేదీ చెప్పాలని హైకోర్టు సూచించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దీంతో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషనర్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాది చక్రధర్ గౌడ్కు గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చింది.